ఈ సమయంలో ప్రభుని ఆత్మతో సత్యముతో మనం ఆరాధించుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. సో ఇప్పుడు ఈ యొక్క ఆత్మ ఉండాలి, సత్యం ఉండాలి. సత్యం అంటే క్రీస్తు వాక్యము మన దగ్గర ఉండాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఆత్మను పొందుకొని ఏం పొందుకున్నాం? ఆత్మను పొందుకుని మరి సత్యంతో ఆయన ఆరాధించడానికి మనమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈరోజు క్లుప్తంగా నేను కూడా క్లుప్తంగానే వాక్యం చెప్తాను. ఎవరికి ఆటంకం కలగదు. శ్రద్ధగా కొన్ని క్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయంలో కొన్ని వచనాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి వచనం చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం. ఏ సమయం ఇది? సింధూర వనం. ఎండవేళ. ఎండ ఎప్పుడు వస్తుంది? ఎండ ఎప్పుడు వస్తుందండి? మధ్యాహ్నం. సో మమ్రే దగ్గర ఉన్న సింధూర వల్ల అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నాడు. అబ్రహాముకు అనేక మంది దాసులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాము ఈ యొక్క ఎండలో తిరగకుండా సేవ తీర్చుకుంటున్నాడు, ఒక విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మరి ఆ అబ్రహాములో ఉన్నటువంటి ఆసక్తి ఏమిటో కొన్ని లక్షణాలు, కొన్ని చాలా ఉన్నాయి దగ్గర, చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. కొన్ని విషయాలు దేవుడి యొక్క అధ్యాయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో అబ్రహాము మరి ఆ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు యెహోవా అతనికి కనపడేది. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం విశ్రాంతి తీసుకుంటే పక్కింట్లో ఏమైందో తెలియదు, ఇంట్లో ఏమైందో కూడా తెలియదు. మీకు ఇంతకుముందు చెప్పాను నేను, రోము పట్టణం తగలబడుతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ ఉన్నాడు. పట్నం తగలాడిపోతూ ఉన్నది, ఫిడేలు వాయిస్తూ ఉన్నాడు. అంటే మనిషి ఇది, అంటే మనిషి తుచ్చంగా పట్టచ్చు, లేకపోతే అసలు ఏమీ తెలియకుండా ఉండొచ్చు. ఇక్కడ మరి అబ్రహాము అయితే విశ్రాంతి తీసుకుంటుంటే యెహోవా అతనికి కనబడతాడు. రెండవ వచనం, అతను కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండేది. అతను వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాయి కదా, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క ద్వారంలో ఆ వీధులు ఎవరు వస్తున్నారంటే దారిలో యెహోవాను చూశాడు. ఎవరు? అబ్రహాము చూశాడు. అతను కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు కనపడ్డారు. ముగ్గురు మనుషులు కనపడితే అతని ఎదుట నిలబడి, ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అప్పుడు అతను వారిని చూసి గుడారపు వాకిట నుండి, ఎక్కడి నుంచి అండి? విశ్రాంతి తీసుకుంటున్న గుడారపు వాకిట నుండి ఏం చేశాడు? ఆయన వారిని ఎదుర్కొంటకు పరిగెత్తుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అది ఎలా వెళ్ళాడండి? పరిగెత్తుకుని. అబ్రహాము వయసు ఎంత? 99 సంవత్సరాలు. దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు 99 సంవత్సరాల కాలంలో ఉన్నాడు. ఒక కడు వృద్ధుడు, ముసలివాడు దేవుని ఎదుర్కొనడానికి ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆ ఉత్సాహం చూడండి. మన సత్యనారాయణ మాస్టర్ చెప్తా ఉంటాం అప్పుడు ఆ ఉత్సాహం. ఎందుకంటే ఆ ఉత్సాహం చూడండి. ఆ 99 సంవత్సరాల వయసులో కూడా ఏ మాత్రము కూడా ఎదుటి వారికి ఆహ్వానించే విషయంలో రాజీ పడలేదు. విశ్రాంతి తీసుకుంటున్నవాడు ఎవరు పంపించవచ్చు? పరవాళ్ళు పిలిచి నువ్వు వెళ్ళి వాళ్ళని మా ఇంటికి తీసుకుంటారా భోజనానికి చెప్పచ్చు. కానీ అలా వెళ్ళలేదు. ఈ డిడ్ నాట్ యూస్ ఎనీ సెకండ్ పర్సన్. వేరే వాళ్ళ ఎవరు కూడా మధ్యవర్తులుగా ఉపయోగించకుండా దేవుడు
తెలుసుకుని వెంటనే పడుకున్నవాడు లేచాడు. పడుకున్నవాడు దిగ్గున లేచి పరిగెడుతూ ఉన్నాడు. దేని కొరకు పరిగెడుతున్నాడు అంటే వారిని ఎదుర్కొని వారితో మాట్లాడడానికి పరిగెడుతున్నాడు. పరిగెత్తిన వాడు సరే నుంచోవాలి. ఏం చేశాడు అక్కడ? నేల మట్టుకు వంగి. అంటే ఎవరు చూడండి, అసలు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆతిథ్యాన్ని అబ్రహాం ఇస్తూ ఉన్నాడు. భూమి మీద ఎవరు కూడా ఇవ్వలేనటువంటి ఆతిథ్యాన్ని సృష్టికర్త అయినటువంటి దేవునికి అబ్రహాం ఇస్తూ ఉన్నాడు. పరిగెత్తుకుని వెళ్ళాడంటే ఆయనలో ఉన్నటువంటి ఎక్సైట్మెంట్, అంటే ఆయనలో ఉన్నటువంటి ఆతురత, ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి. వెళ్ళాడు. మర్యాదగా ఏం చేశాడంటే నేల మట్టుకు వంగాడు. వంగి నమస్కారం చేశాడు. వంగాడంటే ఏంటి? నమస్కారము చేశాడు. సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఎవరు చేశాడు? సర్వోన్నతుడైన దేవునికి నమస్కారం. అంటే దేవుడి గ్రహించాడు, ఆ దారిలో వెళ్తున్నది దేవుడే గ్రహించాడు. కాబట్టి ఆదిత్య వేయడానికి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నేల మట్టుకు వంగాడు. అక్కడ ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. మరి మన కొత్త నిబంధనలో కూడా ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి కనపడతారు. ఎవరండి? కొత్త నిబంధనలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో జకరియా కనిపిస్తాడు. జకరియా ఎలాంటి వ్యక్తి అండి? యేసు ప్రభు వారు ఎరుకో మార్గంలో వెళుతుంటే యేసు ప్రభు ఆ మార్గంలో వస్తున్నారని తెలిసి చెట్టు ఎక్కాడు. పొట్టివాడయ్యాడు. పొట్టివాడైన వల్ల ఆయన చూడలేక మే చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కితే యేసు ప్రభు వారిని క్లియర్గా చూడాలనుకున్నాడు. పొట్టితనం అంటే ఏంటి ఇక్కడ అంటే ఏదో ఒక తన శరీరములో ఆ యొక్క లోపము మాత్రమే కాదు, మనస్సులో కూడా లోపం ఉంది. అతనికి పొట్టివాడిలో పాపం ఉంది. పొట్టితనం ఏంటి? అదంతా కూడా పాపము. అప్పుడుదాకా ఏం చేసేవాడు? 10 రూపాయలు అయితే 20 రూపాయలు తీసుకునేవాడు. సుంకం ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేసేవాడు. తనకు మంచి పేరు, మోసం చేసేవాడని, అబద్ధం ఆడేవాడని, తక్కువ కంటే ఎక్కువగా వసూలు చేసేవాడని ఒక పేరు తెచ్చుకున్నాడు. ఎవరు? సొంతరి కాబట్టి ఆ పేరు వచ్చేసేసి. సో ఇప్పుడు తనలో ఉన్నటువంటి ఆ పొట్టితనం అంటే ఏంటంటే అప్పుడు దాకా ప్రభుని చూడలేకపోయాడు. ఆ మోసంలో, ఆ దొంగతనంలో, దోసుకోవడంలో దేవుడిని చూడలేకపోయాడు. దేవుడే ఆ మార్గాన వస్తుందని తెలిసినప్పుడు హృదయం కరిగిపోయింది. ఆయన చూడాలి అని ఒక ఆశ కలిగింది. కాబట్టి ఇప్పుడు ఆ పొట్టితనం పాపం ఏమైంది? అడ్డుంది కాబట్టి దాన్ని తీసివేయాలనుకున్నాడు. తీసివేయాలనుకుని యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఎవరు జక్కయ్య చూశారా? ప్రభు చూశారా? జక్కయ్యని ప్రభు చూశారు. దేవుని స్తోత్రం. జక్కయ్య త్వరగా చెట్టు దిగిరము అన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే దేవుడు వచ్చాడు. పద మీ ఇంట్లోకి, ఈరోజు నేను మీ ఇంటికి నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. రక్షణ అంటే అప్పుడు వరకు ఈ యొక్క జకరీలో ఉన్నటువంటి పాపము అంతా కూడా కడిగి వేశాడు దేవుడు. పాప ప్రక్షాళన కలిగింది. లోకం మీద ఉన్నటువంటి ఆశ అంతా కూడా చచ్చిపోయింది. ప్రభువా, నేను ఎవరి దగ్గర అక్రమంగా దొంగిలిస్తే, దోచుకుంటే 2 అంతలు పంచి పెడతానన్నాడు. డబ్బులు ఇస్తానన్నాడు. సో నాకు చేసిన పాపానికి ప్రక్షాళన. నువ్వు దొంగతనం చేసిన డబ్బులు ఎత్తే పాపం పోదండి, పోదు. మర్డర్ చేసిన తర్వాత ఇంకో మర్డర్ చేయాలి, పాపం పోవాలంటారు ఈ సిద్ధాంతం ప్రకారం. అంటే దొంగతనం 10,000 దొంగతనం చేసి 20,000 పాపం వద్దా? ఓ మర్డర్ చేసావు, ఇప్పుడు ప్రాణహాని చేసుకుంటే నువ్వు చేసిన మర్డర్కి ఇది అదే రెక్టిఫై చేయగల పరిహారం చెల్లించగలుగుతుందా? చెల్లించు. ఏం పోవాలి? ఎక్కడి నుంచి పోవాలా పాపం? మనస్సులో నుంచి పోవాలి. ఎక్కడి నుంచి పోవాలండి? మనస్సులో నుంచి పోవాలి. ఎప్పుడైతే ఈ మనస్సులో నుంచి పాపం పోతుందో ప్రభు నీలో నివాసం ఉంటాడు. ప్రభు నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ప్రకటన గ్రంథం 3:20 చదువుతాం కదా, ఆయన ద్వారము వద్ద నుండి
తట్టుచున్నాడు. మరి తలుపు తీసేది ఎవరు? అందరం కూడా ఉద్యోగాలలో, బిజినెస్ లో, పనుల్లో బిజీ అయిపోయాం. దేవుడు అనునిత్యం కూడా మనతో సహవాసం చేయాలి. ఇప్పుడు దారిలో వెళుతున్నటువంటి యెహోవాను, ఆ దేవుణ్ణి అబ్రహాము ఇన్వైట్ చేశాడు. ఆయన వస్తున్నాడని తెలిసి జక్కయ్య మేడు చుట్టెక్కాడు. మరి ఈరోజు ప్రభువే స్వయాన నీ యొక్క హృదయం అనే ద్వారం దగ్గర ఉండి పడుతూ ఉంటే నువ్వు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నావు? హాయిగా సోఫా మీద మంచి విలాసవంతమైన కుర్చీలు, ఏసీలో కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నావు. ఎండ వేళ ఎండని చూడకుండా పరిగెత్తుకుని వెళ్ళాడు అబ్రహాము. మరి దేవుని సన్నిధిలో మరి మన యొక్క జీవితం ప్రభువే స్వయాన నీ ఇంటికి వస్తానంటున్నాడు, నీ హృదయంలోకి వస్తానంటున్నాడు. మరి ఆయన ఆహ్వానించడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధముగా, అలర్ట్గా ఉండాలి. ప్రభువుని ఆహ్వానించడానికి, అంటే ఆయన వాక్యాన్ని ఆహ్వానించడానికి, ఆయన సేవకుడు ఆహ్వానించడానికి, ఆయన యొక్క ప్రెసెన్స్ ని, ఆయన యొక్క సన్నిధిని మన గృహంలో కలిగి ఉండడానికి ఆసక్తి ఉండాలి. ప్రభుని మరి ఏమన్నాడు ఆయన? ప్రభుని ప్రభువా, మళ్ళీ ఆదికాండంలో 18:13 ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని అడ్డం తిరిగాడు. మరి యాకోబు, యోసేపు మనం కూడా చదువుతాం కదా. మరి తెల్లవారు వారు కాడు పట్టుకుని, ప్రభు కాడు పట్టుకుని ఏం చేశాడు? యాకోబు ఒక ముద్ర, యాకోబు ఒక ముద్ర ఉందండి. ఏ ముద్ర? యాకోబు కూడా జకర్యాలో ఒక ముద్ర ఉంది. ఏంటి? మోసగాడు. యాకోబు మోసగాడు, ముద్ర పడిపోయింది. ఎందుకని? అనాథములు తల్లిగారి నుంచి బయట రావాలి. వచ్చేటప్పుడు కూడా మోసం చేయాలనుకున్నాడు. తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి కూడా ఏం చేశాడు? మోసం చేశాడు. దేవుని అంటే ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోవాలనేటువంటి ఆరాటము దేవుడు చూశాడు కాబట్టి యాకోబును ఆశీర్వదించాడు. మరి ఏసావు ఇంకా మార్తమలేగా ఆ వెతుకులాటలోనే ఉండిపోయాడు. కొన్నిసార్లు చూడడానికి అన్లాఫుల్ గా ఉంటుంది, అయినప్పటికీ దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క సుగుణాన్ని, ఆ యొక్క ఆరాటాన్ని, ఆ పోరాట గుణాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఆ యొక్క ఎండ వేళ 99 సంవత్సరాల ముసలివాడు అయినటువంటి అబ్రహాము ఈ పరిగెత్తుకుని వెళ్ళి, ప్రభువా నీ చిత్తమైతే నీ కృప, నీ కటాక్షం నా మీద ఉండేలా నన్ను నీ దాసుని దాటిపోవద్దంటే నా ఇంటిని నువ్వు దాటి ఒక అడుగు వేయడానికి కూడా వీళ్ళేదని అర్థం తిరిగాడు. యాకోబు మరి ఆ రాత్రి ప్రభు యొక్క కాళ్ళు పట్టుకుని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ కాళ్ళు విడిచిపెట్టను అన్నాడు. యాకోబు ఎవరు? అబ్రహాము మనవడు కదా. యాకోబు ఎవరు? అబ్రహాము మనవడే కదా. ఇస్సాకు కొడుకే కదా. ఇది పిల్ల ఈ విధంగా అంటే వాళ్ళ తాతగారి నుంచి నేర్చుకున్నాడు. యాకోబు కూడా ఆశీర్వాదం పొందుకోవడం ఎక్కడ నేర్చుకున్నాడు? వాళ్ళ తాతగారి నుంచి నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన పిల్లలు కూడా మన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం నేర్చుకోవాలి. ఆదిని ఇవ్వడం నేర్చుకోవాలి. సమాజ సేవ చేయడం నేర్చుకోవాలి. ఇతరులను ప్రేమించడం మన పిల్లలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. 4వ వచనం, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని అన్నాడు. అంటే ఎంత గొప్పగా వారికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన స్వరాన్ని వినక
మనమందరం కూడా కొన్నిసార్లు ఆయన మన నుంచి మన ఇంటికి దాటి వెళ్ళిపోతున్న మన హృదయాన్ని దాటి వాక్యం వస్తానే ఉంటుంది, కొన్నిసార్లు హృదయానికి వెళ్ళదు. అది ఏమిటి? ప్రభు దాటిపోతున్నాడు. వాక్యం నీలో వెళ్ళడం లేదంటే నువ్వు దేవుడిని విడిచిపెట్టావు. వాక్యం నీలోకి వెళ్తుందంటే ఆయనకి అర్థం తెలిగావు. నిన్ను దాటి ఆ వాక్యం వెళ్ళిపోకుండా నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానిస్తూ ఉన్నావు. దేవునికి స్తోత్రాలు. నువ్వు చదివిన వాక్యము ఎక్కడ ఉండాలి? నీ హృదయంలోనికి వచ్చిందంటే ఆయనకి నువ్వు ఆహ్వానం ఇచ్చినట్టు. ఆ వాక్యం కనుక నీలో లేదు అంటే ప్రభు నేను దాటిపోయాడు. సో ఈ రోజున ఆ వాక్యం ద్వారా మరి ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదిత్యం అంటే ఆహారం పెట్టడం మాత్రమే అనుకుంటారు. ఆదిత్యం అంటే ఆహారం మాత్రమే కాదండి. సో ఇక్కడ మరి మీ ప్రాణములు బలపరచుకుని, ఇదిగో కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములు బలపరచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఇందు నిమిత్తం కదా మీ దాసుని వద్దకు వచ్చింది. వారు నువ్వు చెప్పినట్టు చేయమనగా అబ్రహాం వెంటనే గుడారంలో ఉన్నటువంటి శారా యొద్దకు వెళ్ళి త్వరపడి నువ్వు 3 మానికల మెత్తని పిండి కలిపి రొట్టెలు చేయమన్నాడు. అలాగే ఒక దాసుని పిలిచి నువ్వు మందలోనికి వెళ్ళి మంచి లేకపోతే తెచ్చి దాన్ని సిద్ధపరచమన్నాడు. ఈ విధంగా దేవుడు మరి స్వయాన అబ్రహాము యొక్క ఆదిత్యాన్ని స్వీకరించడానికి దేవుడికి ఆదిత్యం ఇవ్వడానికి అబ్రహాం ఎంతగానో సిద్ధం చేసి ఉన్నాడు. రోజున మన యొక్క హృదయాల్లో, మన గృహాల్లో ఈ యొక్క ఆదిత్యం అనేటువంటిది ప్రభు యొక్క వాక్యానికి మనం ఇచ్చేటువంటి విలువ. ఏ విధంగా ప్రభుని మన యొక్క గృహంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం, ప్రభుని ఏ విధంగా మన యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. వెళ్ళారా రూతు ఒక మంచి సాక్ష్యం పొందినటువంటి స్త్రీ. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశివైన నా యందు లక్ష్యం ఉంచునట్లు నీకు కటాక్షము కలిగినవు అని చెప్పగా, బోయాజు ఈ పెనిమిటి మరణమైన తరువాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీ ఎరుగని జనమునొద్ద వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానిని ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆయన ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతు గురించి ఒక మంచి విషయాన్ని ఎవరు చెప్తున్నారు? బోయాజు చెప్తున్నాడు. బోయాజు రూతుతో లేడు, కానీ ఈ యొక్క రూతు గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఆమె తన అత్తకు ఏ విధంగా పరిచర్య చేసిందో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రూతు భర్త చనిపోయినా కానీ అత్తతోనే సహవాసం చేసింది రూతు. సో ఆమె గురించి విన్నటువంటి రూతు, ఆ బోయాజు చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంకా ఇలాంటి స్త్రీలు ఉన్నారా? ఏమన్నాడు అక్కడ బోయాజు? అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేన్ని బట్టి ఈమె మీద బోయాజుకు కటాక్షం కలిగింది, కనికరము కలిగిందంటే తన భర్త చనిపోయిన తర్వాత ఆమె అత్తకు చేసినదంతా కూడా తెలుసుకోవటం వల్ల ఈమె మీద ఆయనకి ఏం కలిగింది? ఇప్పుడు కటాక్షం అంటే కనికరము కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే పెట్టారా? అందరూ కూడా కోత వస్తున్నారు బోయాజు పొలములో. ఈమె పరిగెరుకోవడానికి వెళ్ళింది. అయితే పరిగెరుకునే ఆమెను ఏమన్నారు? వాళ్ళు కూర్చోమన్నారు. 7వ వచనం.
ఆమె నేను పోయి వారి ఎన్నుకొని పనుల మధ్యని ఎదుర్కొని కూర్చుకుంటూ దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఎరుకొని కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండేనని వాడు చెప్పాడు. కొంతసేపు మాత్రమే ఆమె ఇంట కూర్చుండేనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు, నా కుమారి నా మాట విను, వేరొక పనులు ఎరుకుండా పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇతను నా పనికత్తెల యొక్క నిలకడగా ఉండవు. వారు పోయి చేదు కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నారు. నీకు దాహం ఉన్నప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేతులు నీళ్లు త్రాగుమని చెప్పాడు. ఎవరు ఈ రూతు? ఈ రూతు అంటే త్యాగము మనస్సు మనకుందా? ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమిత్రులారా. మరి ఏ విధంగా, ఎందుకంటే ఈమెకి ఏ విధంగా దేవుడు ఒక ఆదరణ కలిగిస్తున్నాడు మనం గమనించవచ్చు. ఇక్కడ బోయాజు పొలంలో తన పనికత్తెల్ని వెంబడించమన్నాడు. వేరే పొలానికి వెళ్ళొద్దమ్మా, నువ్వు ఇక్కడే ఏడుకో అన్నాడు. పనులు చాలా గొప్ప విషయం. దేవుడు ఏమీ లేని నిన్ను నిలబెడతాడు. ఎక్కడో ఒక స్థితిలో, ఏదో ఒక స్థలంలో నిన్ను నిలబెట్టి దేవుడు అక్కడ నిన్ను హెచ్చించాలనుకుంటాడు. సో ఇక్కడ రూతును నిలబెట్టి ఆయన ఇంక ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇక్కడే పనులు ఎదుర్కోమన్నాడు. దేవుని బిడ్డలారా, సో అందుకని సాగిలి పడి తల వంచుకుని ఏమి తెలిసి, నా గురించి ఈయనకు ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచున్నట్లు నీకు కటాక్షము కలిగిందయ్యా అన్నప్పుడు 11 నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునందుకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి తెలిసి ఈ కనికరము కలిగినది ఎవరి వల్ల? యెహోవా నీవు చేసిన దానికి ఏమిస్తానన్నాడు? ప్రతిఫలం ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ప్రియమిత్రులారా, రూతు గురించి తెలియబడి పరాయి దేశంలో ఊరు కాని ఊరిలో ఈమె ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కూడా ఊరు కాని ఊరిలోనే ఆశీర్వదించబడ్డాడు. ఈ విధంగా ఊరు కాని ఊరిలో ఉంటున్న మనల్ని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు, పోషిస్తాడు. అంతేగాని నాకు ఆరోగ్యం బాగాలేదని కాళ్ళు ఉంచుకుని కూర్చుంటే కుదరదు. ఈ రోజున ప్రభు కొరకు పరిగెత్తేటువంటి కాళ్ళు కావాలి, లేడి కాళ్ళ వంటి కాళ్ళు కావాలి మనకి. రోదే అనే చిన్నది పేతురు యొక్క అందరూ కూడా వాళ్ళందరూ కూడా పేతురు చెరసాలలో వేసారండి. పేతురు గారి చెరసాల అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు గారిని చెరసాలలో వేస్తే సంఘం అంతా కూడా ఇంటిలో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరో డోరు కొడితే పేతురు యొక్క స్వరాన్ని వెళ్ళి రోదే అనేటువంటి చిన్నది ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి వినపడలేదు. అంటే ఇప్పుడు ఈమె వింది కాబట్టి ఇవి చూసి సంతోషపడి ఆనందాన్ని తట్టుకోలేక వాళ్ళు చెప్పినప్పుడు ఈ మాటలు నమ్మలేకపోయారు. కొన్నిసార్లు ప్రభు నీతో మాట్లాడినప్పుడు, నీ దర్శనం చెప్పుకున్నప్పుడు కొంతమంది నమ్మరు, హేళన చేస్తారు. నో ఇష్యూ, పట్టించుకోవాల్సిన అవసరము. పరాయి దేశములో నా జనులు కాదు, ఎవరు నా తెలియదు, ఈ దేశములో నీకు కటాక్షము కలిగిందా అని బోయాజును ప్రశ్నించింది రూతు. దేవుని బిడ్డలారా, దేవుడు తనతో పాటు నడుచుకుని వెళ్తుంటే ఆయన యెహోవా అని అబ్రహాము గ్రహించాడు కాబట్టి ఆదిత్యించాడు. ప్రభుని చూడాలని ఆశ కలిగింది కాబట్టి జకర్యా యేసు ప్రభు వారు ఆయన ఆశని తెలుసుకుని జకర్యా నీడే నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు కూడా ఇశ్రాయేలు అన్నాడు. ట్యాక్సేషన్ చేసేవాడు, సమాజంలో మంచి పేరు వ్యక్తిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఏ ఇల్లు కూడా త్రోసివేయబడి కాదండి. మనం అందరితో సహవాసం చేస్తూ అన్ని విధాలుగా ప్రభు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. సో మరి ఈ రోజున మనం ఈ విషయాన్ని గమనించాలి. 3 విషయాలు చెప్పాను. అబ్రహాము గురించి చెప్పాను, జకర్యా గురించి చెప్పాను,
రూతు గురించి చెప్పాను. 4వ వ్యక్తి యాకోబు గారి గురించి నేను క్లుప్తంగా చెప్పాను. సో ఈ ముగ్గురు విషయాల్లో కూడా ఆ యొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే క్యూరియాసిటీ. ఏముందండి? ఆసక్తి, ఆతురత వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. అబ్రహాముకి ఆ యొక్క 9 సంవత్సరాల వయసులో ఆ యొక్క పిల్లలను కనేటువంటి అవకాశం కడుపు ఉడిగిపోయింది. అంటే పిల్లకనే అవకాశమైనటువంటి సారాకు గర్భాన్ని తెరిచాడు దేవుడు. దీనివల్ల ఆతిథ్యం ఇవ్వడం వల్ల సారా నవ్వుకుంది. వారికి వెళ్ళి అమ్మా నువ్వు నవ్వేవు కదా అంటే నవ్వలేదయ్యా అని అబద్ధం ఆడింది. సంథింగ్ సార్ అన్బిలీవబుల్. మనుషుడికి ఇది అసాధ్యమే, కానీ దేవుడికి సాధ్యం. గ్రహించలేకపోయింది. దేవుడికి చేయగలిగిన విషయాన్ని సారా గ్రహించలేకపోయింది. ప్రభు యేసు ప్రభు వారు తనని పిలుస్తారనే విషయాన్ని జక్కే గ్రహించలేకపోయాడు. బోయాజుకి తన మీద అంత ప్రేమ కలుగుతుంది, కనికరం కలుగుతుందని గ్రహించలేకపోయింది. దేవుడు తను అంతగా ఆశీర్వదిస్తాడని యాకోబు కూడా నమ్మలేకపోయాడు. ఈ రోజున నీవు నేను సేమ్ కండిషన్, అదే కేయటిక్ సిచ్యువేషన్ లో, అదే అర్థం కాని పరిస్థితుల్లో మన జీవితం ఉండిపోయింది ఇప్పుడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ప్రభు ఈ రోజున మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు. ఒక్కసారి ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు స్వస్థంగా సూటిగా నీతోనే మాట్లాడతాడు, నీతోనే డైరెక్ట్ గా మాట్లాడతాడు దేవుని బిడ్డలారా. ఆ విషయాన్ని ఒక్కసారి మనం నెమరు వేసుకోవాలి. ఎందుకంటే మరి కొన్నిసార్లు సంఘాలు ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి దేవుడి పని అంటే ఆసక్తి ఉండాలి. దేవుడి మందిరానికి వెళ్ళడం అంటే ఆసక్తిగా ఉండాలి. ఏడ్చుకుంటూ ఇంత పని ఉంది ప్రతి ఏమవుతుందనుకుని ఈ మనసు ఎవరు కూడా వెళ్ళకూడదు. 100వ కీర్తన తీసుకోవాలి. దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు 100వ కీర్తన చదువుకోవాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మందిరములో ప్రవేశించాలి. ఆనందధ్వని కీర్తనలు పాడుతూ ఆయన మందిరములో ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఆసక్తి మనలో ఉన్నప్పుడు ప్రభు చూస్తాడు. ఈ ఆసక్తిని ప్రభు చూస్తూ ఉన్నాడు. సో ఈ యొక్క ఆసక్తిని మనము ఏం చేయాలంటే కొనసాగించు వారిగా ఉండాలి. సో మరి ఇక్కడ రోమిలు రాసిన లేఖ 12వ అధ్యాయం 13వ వచనంలో రోమా సంఘం గురించి ఒక విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుడి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శిక్షించవద్దు. సంతోషించు వారిని సంతోషించుడి, ఏడుగు వారితో ఏడుగుడి, ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచగా తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండి మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడైనను ఎవరికి చేయనివద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉంది. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. దేవునికి స్తోత్రం. పెట్టగలిగితే పెడతాం, లేకపోతే లేదు. చుట్టాలు వచ్చారండి, అనుకోని అతిథి ఇంటిలోకి వచ్చాడు, తీసుకొచ్చి డ్రింక్ ఇవ్వలేము, కనీసం వాటర్ ఇవ్వగలం కదా, లెటర్ స్మాన్. ఆ విధంగా అతిథి దేవి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విధంగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఆ ఆశీర్వాదాలు మనకే ఇస్తాడు. దేవుడు నీ ఇల్లు దాటిపోడు, నిన్ను దాటిపోడు. నువ్వు ఎప్పుడైతే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటావో ప్రభు నీ ఇంటిని దాటిపోడు. ఆయన దాటిపోయాడా మరలా ఎప్పుడు వస్తుందో అవకాశము తెలియదు. వస్తుంది రేపురా అని చెప్పేసి ఇంటికి ఇంతకుముందు రాసేవాడు, గోడల మీద రాసేవాడు, వస్తుంది రేపురా ఆయన. అంటే ఆ రోజు వారికి ఆ శ్రమ తప్పాలని రాసుకునేవాడు. ఆ శోధన ఉండకూడదని, ఆ శక్తులు రాకూడదని ఆ విధంగా రాసుకునేవాడు. ఈ రోజు ప్రభు నీ ఇంటిలో ఉంటే, ప్రభు నీ హృదయంలో ఉంటే, ఏ దుష్ట శక్తులు, ఏ సాతాన శక్తులు, ఏ అంధకార శక్తులు, ఏ గలిబిలి చేసే దురాత్మ శక్తులు ఏవి కూడా నీలో ఉండడానికి వీల్లేదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ
ఆతిథ్యం ఇవ్వడంలో ప్రభువారు ఒక స్త్రీని చూపెడుతూ ఉన్నారు. ఒక స్త్రీని చూపెడుతూ ఉన్నారు. ఒక పరిశీలుడు యేసు ప్రభువారిని తనతో భోజనము చేయడానికి ఆహ్వానించాడు. సో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయం ఇంత భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక నుండి ఆయన పాదముల యొక్క నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయుడు ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరండి? ఆ స్త్రీ ఎవరు? పాపాత్మురాలు. స్త్రీ ఎవరు? పాపాత్మురాలు. ఏంటి? కాళ్ళు ఎలా కడిగింది? కన్నీటితో కడిగింది. కాళ్ళు ఎలా తుడిసింది? తన యొక్క ఎలా తుడిచింది? తన యొక్క తల వెంట్రుకలతో కాళ్ళు తుడిచింది. ఆయన పాదాలు ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. తర్వాత ఏమి రాసింది? అత్త. వాట్ కైండ్ ఆఫ్ సర్వీస్ అంటే అంటే ఇవన్నీ కూడా చూసినప్పుడు పిలిచింది నేను, పరిచయం చేసింది ఎవరు? ఆమె. నాకు ఎలా ఉంటుంది? ఆవేశంగా ఉంటుంది. ఏంటి ఈయనకి మా ఇంటికి భోజనాన్ని పిలిస్తే ఆమె ఎవరో తెలియకుండా ఆమె అడుగు పట్టుకుంటుందంటే అసలు ఇంకేమన్నా అంటే మనం ఒక నెగటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటాం. యేసు ప్రభు వారికి అక్కడ పాపి అని లేదు, మంచోడు అని లేదు, ఉన్నవాడని లేదు, దాని అందరూ ఒకటే. సో అప్పుడు ఆమె కన్నీళ్లతో కడిగి ఈ యొక్క మా విషయాన్ని మనం లూకాసు వార్త 7వ అధ్యాయం చదువుకుంటాం. లూకాసు వార్త 7 చదువుతూ ఉన్నాను. సో ఇప్పుడు ఈయన ప్రవక్త నన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని ఆ పరిశీలుడు అనుకున్నాడు. తనలో తాను అనుకున్నాడు, ఈమె పాపాత్మ. ఈయన ప్రవక్త అయితే ఈయనకు అర్థమవుతుంది కదా, ఈమె ఎలాంటిదో, ఈమె దగ్గర కూడా రాయడు కదా అని తనలో తాను సంకోచపడుతూ ఉన్నాడు, అనుకుంటూ ఉన్నాడు. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పాను. 7:4 లూకాసు వార్త 7:4. సీమోను నేను నీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను అనగా బోధ కూడా చెప్పమన్నాడు. అప్పుడు యేసు, ఇంచుమించు ఒకరికి 2 రుణస్తులు ఉండి వారిలో ఒకడు 500 దినారులను మరి ఒకడు 50 దినారులను అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేకపోయిన కనుక అతడు వారి ఇద్దరిని క్షమించింది. కాబట్టి వీరిలో ఎవడు అతి ఎక్కువగా ప్రేమించును అని చెప్పమన్నాడు. అప్పుడు ఆ సీమోనుడు పరిశీలన అన్నాడు, అతడు ఎవరికి ఎక్కువ క్షమించేదో వాడే అని అతనితో చెప్పినప్పుడు ఆయన నువ్వు సరిగా సమాధానం చెప్పింది అని చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా అన్నాడు. చూపెడుతున్నాడు ఆయనకి, సీమోను చూడు, ఎక్కడున్నావు? ఇప్పటి వరకు ఎక్కడ చూస్తున్నావు? ఏమి చూసావు? నువ్వు ఏమి చూడలేదు. సీమోను గ్రహించలేకపోయాడు ఆ విషయం. సో ఇప్పుడు చూడు అంటున్నాడు ప్రభు. 44 వచ్చిన ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నిలయలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసేను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించును. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అని. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుతున్న ఇతడు ఎవడో అని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించు, సమాధానము గలదానిపై వెలుమని ఆ స్త్రీతో చెప్పాడు. మరి పౌలు గారు ఏమన్నారు? శక్యమైతే అందరితో సమాధానముగా ఉండమన్నారు. ఇంకా అమ్మా నీ పాపాలు క్షమించబడి ఇంకా పాపం చేయకుండా సమాధానం కలిగేదానిగా నువ్వు జీవించమన్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో డిఫరెంట్ యాంగిల్ చూసాం మనం.
అంటే ప్రభువే స్వయాన నీ ఇంటికి వస్తున్నప్పుడు, నీలోనికి వస్తున్నప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. నువ్వు గ్రహించాలి, నేను ప్రవక్త ఏడగా ఆమె ఎవరితో నేను తెలుగును కదా అని ఆ యొక్క పరిసేయుడు చదువుకున్నాడు. నీకు అర్థం కాలేదా? కొన్నిసార్లు ఈ విషయాలు మాకు కూడా ఎదురవుతుంటాయి. నేను పాస్టర్ గారు కదా, ఆమె ఎవరో వాళ్ళు ఎవరో ఏం తెలియదా? నేను ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను బైబిల్ ట్రైనింగ్ వచ్చిన, మనకి బీబీఎస్ నడిపించడానికి వచ్చిన పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళని బస్సు ఎక్కించడానికి నేను ఎంఈపీ కాలనీ వెళ్ళాను. అక్కడ నాకు ఇద్దరి సహోదరులు పరిచయం అయ్యారు. ఒకటి, వాళ్ళు లేట్ అవుతుందని బస్సులో నేను వాళ్ళకి ఆహారంగా ముందు ఇక్కడే ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక సహోదరుడికి వెళ్తే, అయ్యా నేను దేవుడు నమ్ముకున్నాను, చాలా సంతోషపడ్డాను. ఒక దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తి దగ్గర నేను మరి ప్రయాణం చేస్తున్నటువంటి సహోదరులకి భోజనం కొన్న తర్వాత ఏ చర్చిని ఎలా ఏంటమ్మా అని మాట్లాడాను. ఆమెతో ఎన్ని మాట్లాడుతుంటే దేవుడి గురించి అనేక విషయాలను దాదాపు ఒక 10 నిమిషాలు, పావుగంట, 5 నిమిషాలు మాట్లాడుతున్నాం. మాట్లాడుకోవద్దు. మా ఇద్దరి మాటల్ని గమనిస్తున్నటువంటి స్త్రీకో కాదు, ఆమె తీసుకున్నారు. ఇక్కడ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాను. వెళ్ళాను, నేను వెళ్ళలేదు డైరెక్ట్గా. వెళ్ళేవాడిని పిలిచి నన్ను, ఏమంటే మీరు పాస్టర్ గారా? ప్రైస్తలేడండి అని చెప్పి, నేను చర్చికి వెళ్తానండి అని చెప్పి ఒక మాట చెప్పింది. ఆమె ఇప్పుడు ఇలా మీతో మాట్లాడింది కదా, ఆమె ఎలాంటిదో మీకు తెలుసా? ఆమె గురించి చెప్పడం ప్రారంభించింది. విన్న తర్వాత ఇది విశాల షాక్ అయింది. ఆమె గురించి అంతవరకు దేవుడి గురించి నాతో మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడిందో ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఆ స్త్రీ గురించి మాట్లాడింది, ఈ స్త్రీ గురించి మాట్లాడింది. ఈ విధంగా ఒక మనిషి ఇంకొక మనిషిని ఏం తట్టుకోలేము. వేరే అన్యులు డైజెస్ట్ అంటే ప్రభు ఏం చెప్తున్నారు, ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వారి యొక్క విస్తారమైన పాపములు. ఈ స్త్రీ విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు నాకు ఆతిథ్యమే ఇచ్చావు, కానీ నన్ను కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేదు, చేతులు నడుచుకోవడానికి వారం లేదు. అర్థమైందా? నువ్వు నా కాలు కడుగుతున్నా, నాకు ముద్దు పెట్టుకోలేదు. సో దేర్ ఆర్ సో మెనీ డిఫెక్ట్స్ ఉన్నాయి ఇంట్లో. పిలిచిన వ్యక్తిలో డిఫెక్ట్స్ ఉన్నాయి, పిలవని వ్యక్తులు అన్ని కూడా ఏంటంటే సుగుణాలు ఉన్నాయి. సో అప్పుడు ప్రభువు ఏమని, అమ్మా నీ విశ్వాసం నిన్ను ఏం చేసింది? నీ విశ్వాసమే నిన్ను నీ విస్తారమైన పాపాలు క్షమించేలా చేసింది, సమాధానంగా దేవుని స్తోత్రం. అబ్రహాము కూడా దేవుడు ఇదే విధంగా దీవించాడండి. మరి యొక్క గర్భము ఉడిగినటువంటి వ్యక్తికి వాళ్ళ పిల్లలు పుట్టేలాగా చేశాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైన ఏది కూడా. అంటే మనం చేసేటువంటి, మనం ఇచ్చేటువంటి ఆదిత్యం గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు. మనం తెలిసాక మీరు గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు, చిన్న పనుల్ని గొప్పగా చేయండి. స్మాల్ థింగ్స్ డూ ఇట్ ఇన్ ఏ బిగ్ మ్యాన్. దేవునికి స్తోత్రం. ఈ విధంగా అప్పుడు దేవుని వెళ్ళారా మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలైనా, మనం ఎదుటి వారికి ఇచ్చే ఆదిత్యమైన, మరి సంఘములో మన యొక్క పాత్ర. మరి పౌలు గారు ఏం చెప్పాడు, ఈ సంఘము పరిశుద్ధుల కొరకు మీరు చేసిన సహాయం బట్టి నేను ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మర్చిపోలేదు. మీరు పరిశుద్ధులకు విపరీతంగా సహాయం చేసి ఉన్నారు అని మీ సహాయం నేను గుర్తుపెట్టుకుంటున్నాను అన్నాడు. సో ఇప్పుడు ప్రభువు నిన్ను దాటిపోకముందే ప్రభువును పొందుకోవాలి, ప్రభు యొక్క వాక్యాన్ని పొందుకోవాలి. ప్రభు యొక్క వాక్యం ఏ వేళకు నీ దగ్గరికి వస్తుందో, ఏ విధంగా నీ దగ్గరికి వస్తుందో, ఏ విధంగా ప్రభుని యొక్క గృహములో ఉన్నాడు ఉభయదేవుడు ఏ విధంగా ప్రభు యొక్క మందసాన్ని కలిగి మరి ఆశీర్వదించబడ్డాడు. దేవుని యొక్క వాక్యం కలిగి నేను మనందరం కూడా ఆశీర్వదించబడాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రభు దాటిపోతాడు, నిన్ను దాటిపోతాడు, నీ కుటుంబాన్ని దాటిపోతాడు, నీ ఊరు దాటిపోతాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి ఇదే జరిగిందండి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని డిస్ట్రాయ్ చేయడం, నాశనం చేయడానికి ముందే ప్రభువారు అబ్రహాముకి దర్శనమిచ్చారు, తర్వాత లోతుకు దర్శనమిచ్చారు. వాళ్ళతో మాట్లాడారు.
లోతు కుటుంబాన్ని దాటిపోకుండా దేవుడు అక్కడ ఆగి వారితో మాట్లాడి లోతు కుటుంబాన్ని తప్పించాడు అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయడానికి ముందు ఆ లోతు కుటుంబాన్ని ఏం చేశాడు? ఆ యొక్క నాశనము నుంచి తప్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఒకవేళ ఈ లోకం మీదకి వచ్చేటువంటి విపత్తుల నుంచి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు రక్షించాలి అంటే ఆయనే నీ గృహంలోనికి నువ్వు ఆహ్వానించాలి. నీ గృహంలో ఆయన అతిథిగా ఉండాలి. సో దేవుని యొక్క మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అన్ని దినాల్లో 1000 దినాలు గడుపుట కంటే దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట శ్రేష్టం. ఈ రోజున ప్రభు యొక్క వాక్యాన్ని అందరికీ కూడా దేవుడు ఒక్కొక్కరిని, అబ్రహాముని, యాకోబుని, జకరియని, రూతుని, మరి వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆశీర్వదించాడు. పాపాత్మురాలైన స్త్రీ యొక్క పాపాలను క్షమించాడు. ఈ విధంగా నీ జీవితంలో నువ్వు దేని కోసం ఎదురు చూస్తున్నావో దాన్ని గట్టిగా పట్టుకో. దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నీకు దాన్ని తప్పనిసరిగా దయచేసుకున్నాడు. నీవు విస్తారంగా ప్రేమించింది, నువ్వు ప్రేమించింది కాబట్టి ఆ విస్తారమైన పాపాలు పడ్డాయి. నువ్వు ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటే అంతగా ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క వాక్యము నీ గృహం దాటిపోకుండా నువ్వు కాపాడుకోవాలి. ఆయన యొక్క హృదయము నీ యొక్క హృదయాన్ని దాటిపోకుండా కాపాడుకోవాలి. అప్పుడు నీవు నేను మనందరం కూడా ఆశీర్వదించబడతాం. దేవుడి మాటలు వీక్షించాలి. అందరి వందనాలు.